ఇంకేంటి మరి శాలరీ వచ్చింది, బోనస్ వచ్చింది. కానీ ఇంకా నువ్వు అనుకున్నయేవి అంత రాలేదు. కొంచెమే వచ్చింది. తీసుకో. నీ ఫోన్ కార్ట్‌లో ఉన్నవన్నీ కొనేసేయి. ఇంకెందుకు ఆలస్యం? మన అకౌంట్‌లో లేని డబ్బులా ఏంటి? కొనాలని ఉంది. కానీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయేమో! అసలు మన అకౌంట్‌లో ఉన్న డబ్బులకి కొత్త టెస్లానే కొనేయొచ్చు. నువ్వేంటి ఆలోచిస్తున్నావు ఈ చిన్న వాటికంతా? కార్ట్‌లో ఉన్నవన్నీ కొనేసేయి. సరే, ఈ కార్ట్‌లోవి కొనేస్తాను. యాడ్ టు కార్ట్ బై నౌ. ఆర్డర్ పెట్టేసా. అయినా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఖర్చు పెట్టే డబ్బుల మీదే గానీ, సంపాదించే డబ్బుల మీద ఆధారపడి లేదు. నువ్వెంత ఖర్చు పెడితే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత పెరుగుద్ది. కమ్ ఆన్, డోంట్ థింక్ అబౌట్ ఇట్. జస్ట్ డూ ఇట్. అంటే కొత్త షూస్ కొందాం అనుకున్నాను. హే! ఉన్నది ఒకటే జీవితం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడదాం అనుకుంటున్నావు? కొని పడేసేయి. అంతేలే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతాం? కొనేద్దాం. ఓకే. బై నౌ. కొనేసా. మనం ఇంకా పూర్ పీపుల్ అని అనుకుంటున్నావా ఏంటి నువ్వు? మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయి? బ్యాంక్ అకౌంట్‌లో అన్ని డబ్బులు పెట్టుకొని ఇట్లానా ఉండేది? కొను, ఏది కావాలంటే అది కొను, మనసుకు నచ్చింది కొనేయి, నచ్చింది తినేయి, నచ్చింది చేసేయి. ఇదిగో ఈ డ్రెస్ చూడు, బావుందా? ఏంటి రూ. 500 డ్రెస్సా? ఓహ్! నో! మనమేంటి, మన రేంజ్ ఏంటి? కనీసం 5,000 లేనిదే డ్రెస్ కొనొద్దు. రూ. 5,000 డ్రెస్ చూడు, దాని పక్కనే ఉంది. యాహ్! దట్స్ ద వన్. నెక్స్ట్ వీక్ నా బర్త్‌డే ఉంది. పార్టీ ఇంకేంటి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చేద్దాం. ప్రైవేట్ పార్టీ బుక్ చేయి. ఈ మధ్య అందరూ అదే చేస్తున్నారు. మొన్నే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. నీ ఫ్రెండ్ కూడా చేశాడు. గుర్తుంది కదా! ప్రైవేట్ పార్టీ ఇట్ ఈస్. వావ్! పార్టీ చాలా బాగా జరిగింది. 2,00,000 అయ్యాయి. 2,00,000 ఆ పార్టీకి. అంత ఖర్చు పెట్టావా? అదే ఆ 2,00,000 సేవింగ్ అకౌంట్స్‌లో ఏసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే నీకు నెల నెల వచ్చే ఇంట్రెస్ట్‌తోనే అన్ని బర్త్‌డేలు చేసుకునేదానివిగా. ఏంటి ఇలా అంటున్నావు? నువ్వే కదా ఖర్చు పెట్టు, ఏం కాదు, ఉన్నది ఒకటే జీవితం, అది ఇది అని కబుర్లు చెప్పావు. 30 ఏళ్ళొచ్చాయి. ఇంకా నీకు నేనే చెప్తూ ఉండాలి. ఒక సేవ్ చేయడం రాదు, డబ్బులు సేవ్ చేసుకోవడం రాదు. ఛీ! నన్ను తిడతావేంటి?